కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో అన్ని రంగాల ప్రజలకు వెన్నుపోటు పొడిచారని, ఏడాదిలో ఏం సాధించారని సంబరాలు జరుపుకుంటున్నారని వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ చుండూరి రవిబాబు విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం వైఫల్యాలపై వెన్నుపోటు దినోత్సవ కార్యక్రమ పిలుపులో భాగంగా అంబేద్కర్ భవన్ నుండి రెవెన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయంలోని అధికారులకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ భవనం నుండి చర్చి సెంటర్ వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, నాయకులు పాల్గొన్నారు. అసెంబ్లీ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు అడ్డమైన హామీలు ఇచ్చి సూపర్ 6 పథకాల పేరుతో ప్రజలను వంచారని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు తీవ్రంగా క్షీణించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం అబ్జర్వర్ బత్తుల బ్రహ్మానందరెడ్డి, ఒంగోలు మండల అధ్యక్షులు మన్నె శ్రీనివాసరావు, కొత్తపట్నం ఎంపీపీ లాకపోతు అంజిరెడ్డి, నగర పార్టీ అధ్యక్షులు కటారి శంకర్, మాజీ శాసనసభ్యులు కసుకుర్తి ఆదన్న, బడుగు ఇందిరా, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, లీగల్ సెల్ జిల్లా అధ్యక్షులు నగిరికంటి శ్రీనివాసరావు, కార్పొరేటర్ ఇమ్రాన్, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, ఆళ్ల రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఒక్క నిమిషం ఎవరు అన్న ప్రవీణ్ నువ్వు కొంచెం ఎనికి వస్తే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజలందరూ వెన్నుపోటు దినాన్ని నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కూటమి నాయకులు గంపగుత్తగా వచ్చి అలివిగాని హామీలు చెప్పి అంతా ప్రజలను మోసం చేసి ఒక్క పథకానికి కూడా ఇవాళ నిలబడకుండా సంవత్సరం పూర్తి చేసి అబద్ధాలు చెప్తూ నెట్టుకొస్తున్న ఈ ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించాలని ప్రజల పక్షాన మేమందరం పోరాడుతూ ఇవాళ వెన్నుపోటు దినం అని చెప్పి ప్రజలు మా అందరినీ ఒకసారి గుర్తు చేస్తూ, అయ్యా చంద్రబాబు నాయుడు నువ్వు చెప్పిన హామీలు ఏమైనాయి, సూపర్ 6 పథకాలు ఏమైనాయి, అమ్మఒడి ఆడపిల్లలకి చెప్పిన 1500 నెల ఏమైంది, తల్లికి వందనం ఏమైంది, అదేవిధంగా రైతులకు ఇస్తానన్న 20,000 రూపాయలు రెండో సంవత్సరం వస్తుంది ఏమైనాయి,
నిరుద్యోగ భృతి ఇస్తానని 3 ఏళ్ళు అన్నావు, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. కొన్ని ఉద్యోగాలు తీసేస్తున్నావు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో 20,000 తీసేసావు. అదేవిధంగా రేషన్ వెహికల్స్ నడుపుతున్న వాళ్ళని 9,000 ఉద్యోగాలు తీసేసావు. ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ నిరుద్యోగ భృతి అని చెప్పి అది అబద్ధం ఆడి ఈ రకంగా అన్ని వర్గాలని మోసం చేసిన చంద్రబాబు నాయుడుకి నిరసన తెలియజేస్తూ ఇవన్నీ కూడా మీరు పెనాల్టీతో రైతులకు చెల్లించాలని, గత సంవత్సరం రేపటి సంవత్సరంతో కలిపి ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వాన్ని కళ్ళు తెరిపించే విధంగా ఇవాళ ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం. సూపర్ 6 అని చెప్పిన చంద్రబాబు నాయుడు గారు సూపర్ 60 వెన్నుపోట్లు పొడిచాడు ప్రజలందరికీ కూడా. ఈ రోజుకి ప్రభుత్వ బాధ్యతలు తీసుకొని ప్రజలకు అలివిగానటువంటి హామీలు ఇచ్చి ప్రజల యొక్క ఈవీఎంను కూడా మోసం చేసి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీని ఒక్కటి కూడా అమలు చేయాల. అంటే ప్రతి ఒక్క మనిషికి కూడా వెన్నుపోటు అనేటటువంటిది నీకు సహజమైనటువంటి అలవాటు. ప్రతి పథకానికి ప్రతి కుటుంబానికి కూడా వెన్నుపోటు పొడిచి ఇప్పటికీ ఈ రోజుకి సంవత్సరం రోజులు అయిపోయింది. ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు చెప్పినటువంటి సూపర్ 6, సూపర్ 7 ఒక్కటి కూడా చేసినటువంటిది లేకపోగా నువ్వు చేస్తున్నటువంటిది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాచేటటువంటి విధంగా రాక్షస రాజ్యం కొనసాగుతుంది. అప్రకటితమైనటువంటి అత్యవసర పరిస్థితి కొనసాగిస్తున్న రాష్ట్రంలో ప్రజలంతా కూడా రైతులు కానీ, రైతు కూలీలు కానీ, మహిళలు కానీ, స్టూడెంట్స్ కానీ ప్రతి సర్వజనులు కూడా ఈ కూటమి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 175 నియోజకవర్గాల్లో కూడా వెన్నుపోటు దినాన్ని మీకు వెన్నుపోటు సంవత్సరిక చేసుకుంటున్నారు ఈరోజు. అంతేకాని ఈ సంవత్సరంలో మీరు ప్రజాహిత కార్యక్రమాలు చేసిన దాఖలాలే లేవు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు బాధ్యత వ్యవహరించి ప్రభుత్వాన్ని కొనసాగించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్డీఏ కూటమి దాదాపు సూపర్ 6 అదేవిధంగా 143 హామీలు ఇచ్చి అధికారంలో రావడం జరిగింది. ఈ సంవత్సర కాలంలో 143 హామీల్లో ఏ ఒక్క హామీ కూడా నిరుపేదలకి, ఎవరైతే చేతి వృత్తులు, కుల వృత్తులు, మరి ఆటో డ్రైవర్లు వీళ్ళందరికీ ఆసరా అని, చేయూత అని, మరి వాహన మిత్ర అని ఇటువంటి హామీలన్నీ గత ప్రభుత్వంలో మరి వారంతా ఎంతో ఆ పథకాలు వల్ల లబ్ధి పొందారు. మరి ఈ 143 హామీలు ఇవ్వటమే కానీ ప్రజలకి ఈ రోజుకి కూడా ఒక్కళ్ళకి, పేద బడుగు బలహీన వర్గాలకి ఈ పథకాలు అందలేదు. దాన్ని నిరసనగా మా ప్రభుత్వం ఈరోజు ఏదైతే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ హామీలన్నీ అమలుపరిచేటట్టు చేయాలని చెప్పి ఈరోజు ఈ నిరసన తెలియజేస్తుంది. వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో 175 నియోజకవర్గాల్లో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇటు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తను ఇచ్చినటువంటి హామీల్లో ఏ ఒక్కటి కూడా అమలుపరచనటువంటి పరిస్థితి ఉంది. ఇటు రైతుల నుంచి టమాటా రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. అదేవిధంగా పొగాకు రైతులు గిట్టుబాటు ధరలు లేక ఇబ్బంది పడుతున్నారు. పత్తి రైతులు, మిర్చి రైతుల్లో నుంచి రైతులకి ఎక్కడ కూడా ఏ విధమైనటువంటి చేయూత ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. వర్షాలు పడుతున్నాయి, మార్కెట్ నుంచి విత్తనాలు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఇటు ఉద్యోగులకు సంబంధించి తాను అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు మెరుగైనటువంటి పిఆర్సీ ఇస్తానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక పిఆర్సీ కమిటీని వేస్తే ఆ కమిటీ ఈ ప్రభుత్వం వచ్చిందని ఆయన వెళ్ళిపోయిన తర్వాత కనీసం సంవత్సరం అయినా కూడా కమిటీని వేసినటువంటి దాఖలాలు లేవు. ఈ జయప్రదం చేసినందుకు ప్రజలకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు గారి ప్రభుత్వంలో దళితుల మీద దాడులు ఎక్కువ జరుగుతూ ఉన్నాయి. ఉదాహరణకు తెనాలి ఇన్సిడెంట్. అదేవిధంగా నిరుద్యోగులను పచ్చిగా మోసం చేశారు. పేద ప్రజలకి ఎలాంటి కూడా సౌకర్యాలు కలుగు చేయట్లేదు. దీనికి నిరసనగా మేము ఈ వెన్నుపోటు దినాన్ని జరుపుకుంటున్నామని తెలియజేస్తాం. కూటమి ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అయిన సందర్భంగా పేద ప్రజలకు చేస్తానన్నటువంటి వాగ్దానాలు నెరవేర్చకుండా సంవత్సరం కాలయాపన, డైవర్షన్ రాజకీయాలతోటి కాలయాపన చేస్తున్న ఈ ప్రభుత్వానికి పేద ప్రజల తరపున, ఉద్యోగస్తుల తరపున, రైతుల తరపున, మహిళల తరపున, అందరి తరపున వెన్నుపోటు దినాన్ని జరపాలని పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు ప్రకాశం జిల్లాలో ఒంగోలు నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నాం. దీన్ని జయప్రదం చేసినటువంటి ప్రజలందరికీ,
ఇక్కడ ఉన్నటువంటి విలేకరులకు మిగిలిన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ రాబోయే రోజుల్లో కూడా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేద ప్రజలకి అన్యాయం చేసినందుకు చాలా పోరాటాలు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. రాబోయే రోజుల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేవలసినటువంటి పరిస్థితి ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను.